ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం మనం నిర్వహించుకుంటున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా ఈరోజు 13వ అధ్యాయం సంభావ్యత. సో ఇది సెకండ్ పేపర్ కిందకి వస్తుంది. సో దీంట్లో మనకి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ అన్నీ పాచికల పైన, లేకపోతే ఒక కాయిన్ ఎగిరివేస్తే బొమ్మ బొరుసు రావడం దానిపైన. సో జనరల్గా కాయిన్ ఎగరవేస్తే అనేది 1 మార్కు 2 మార్కులకి ఇస్తూ ఉంటాడు. సో ఈ ఎక్కువగా 4 మార్కులకి పాచికను ఎగరవేయడం, అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్, పేక ముక్కల నుంచి కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో మనకి నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా తీసుకున్నాను. సో అవి ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఇవి కాకుండా 1 మార్క్ లాగా కానీ 2 మార్కులకు కానీ కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఇది ఎలాంటి ఘటన అని అడుగుతాడు. అంటే మనకు కొన్ని నిర్వచనాలు ఉన్నాయి: ఖచ్చిత ఘటన, అసాధ్య ఘటన, పూరక ఘటన. ఇవన్నీ ఇలాంటివి కూడా మనం నేర్చుకోవాలి. డైరెక్ట్గా నిర్వచనం అడగకపోయినా ఏదైనా ఇచ్చి ఇది ఎలాంటి ఘటన అవుతుంది అని అడిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన నిర్వచనాలలో మెయిన్గా అడిగేది ఖచ్చిత ఘటన. ఖచ్చిత ఘటన అంటే ఏదైనా ఒక ఘటన యొక్క సంభావ్యత 1 అయితే దాన్ని ఖచ్చిత ఘటన అంటారు. అంటే సపోజ్ ఒక పాచికను ఎగురవేసినప్పుడు 7 కంటే తక్కువ సంఖ్య రావడం. 7 కంటే సంఖ్య అంటే ఏది వేసినా 7 కంటే తక్కువనే వస్తుంది. 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. ఇది ఖచ్చిత ఘటన అవుతుంది. ఇది ఉదాహరణ రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ మన స్కూల్లో, హై స్కూల్లో ఏ విద్యార్థిని తీసుకున్నా అతను తీసుకున్న విద్యార్థి 6 నుంచి 10వ తరగతి విద్యార్థి అయి ఉండడం. మామూలుగా దాంట్లో నుంచి ఏ విద్యార్థిని మనం తీసుకున్నా కానీ వాడు 6 నుంచి 10వ తరగతి విద్యార్థి అయ్యే ఉంటాడు. ఇది ఖచ్చిత ఘటన. ఇలాంటి ఖచ్చిత ఘటనలు అంటారు. నెక్స్ట్ అసాధ్య ఘటన. ఒక ఘటన యొక్క సంభావ్యత 0 అయితే దాన్ని అసాధ్య ఘటన అంటారు. అంటే సపోజ్ ఒక పాచికని వేసినప్పుడు దానిపై 7 రావడం. 7 రావడం అంటూ ఉండదు. 7 రాదు కాబట్టి అసాధ్యం. ఒక హై స్కూల్లో 12వ తరగతి చదివే విద్యార్థి, హై స్కూల్లో 12వ తరగతి చదివే విద్యార్థి ఉండడు కాబట్టి అది అసాధ్య ఘటన అంటారు. ఓకే. సో పూరక ఘటన. పూరక ఘటన అంటే 2 ఘటనల యొక్క మొత్తము 1 అయితే దానిలో మొదటి ఘటనను రెండో దానికి పూరక, లేదా రెండో దానిని మొదటి దానికి పూరక ఘటన అంటారు. అంటే బొమ్మ, ఒక కాయిన్ వేసినప్పుడు బొమ్మ పడడం అనేది బొరుసు పడడానికి, బొరుసు పడడం అనేది బొమ్మ పడడానికి పూరక ఘటనలు అవుతాయి. సో ఇలాంటి మనకు ఉదాహరణలు, ఏదో ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏంటిది అంటాడు. ఖచ్చిత ఘటన, అసాధ్య ఘటన, పూరక ఘటన అని అంటాడు. ఓకే. సో ఇలాంటివన్నీ మనం ఒకసారి చదివి మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యత. రెండవది 4 లేదా అంతకన్నా తక్కువ పడు ఘటన సంభావ్యత కనుగొనండి. ఒక పాచికను దొర్లించినప్పుడు మనకు అంటే ఒక పాచికను వేసినప్పుడు 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. దీంట్లో ఏదైనా పడవచ్చు ఒక పాచికను ఎగరవేసినప్పుడు. కానీ మనకు దాంట్లో మొదటి క్వశ్చన్ ఏమన్నాడు? 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యత అన్నాడు. సో 4 కంటే ఎక్కువ పడేటిది అంటే ప్రతిరూప ఆవరణం ఏమవుతుంది? ఆవరణం. 4 కంటే ఎక్కువ ఏమేమి ఉంటాయి? 5, 6. 5, 6 అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య. పర్యవసనాల సంఖ్య
ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. మొత్తం పర్యవసనాల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సంభావ్యత దేనికి 4 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ 4, లేకపోతే 4 కంటే ఎక్కువ అని రాసిన ఏం లేదు. ఎంత? అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఓకే. సో దీంట్లో అనుకూల పర్యవసనాలు 2, మొత్తం పర్యవసనాలు 6, 2 అవకాశాలు 2 మూలలు. సో P ఆఫ్ గ్రేటర్ దాన్ 4 4 కంటే ఎక్కువ 1/3. సో ఇది మొదటిది. రెండోది 4 లేదా అంతకన్నా తక్కువ పడు ఘటన. సో రెండోది ఏంటిది? 4 లేదా అంతకన్నా తక్కువ. సో దాని ప్రతిరూప ఆవరణం ఏమవుతుంది? ప్రతిరూప ఆవరణం, ఇది శాంపిల్ స్పేస్. సో 4 అంతకంటే తక్కువ అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కూడా అన్నాడు కాబట్టి 4 కూడా అవుతుంది. సో కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 4. మొత్తం పర్యవసనాలు ఎన్ని ఉన్నాయి? 6. ఈ మొత్తం 1 నుంచి 6 వరకు కాబట్టి. సో P ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, 4 మరియు 4 కంటే తక్కువ ఉండడం. అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాలు 4/6, 2 4 2 6, 2/3. P ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ విధంగా రాస్తాం. ఓకే. సో మనకు క్వశ్చన్ ఏమడిగాడో ఒకసారి చూసుకొని మొత్తం అవి ఎన్ని ఉన్నాయో వాటిని అనుకూల పర్యవసనాలు, అసలు మొత్తం సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్నో చూసుకొని అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు చూస్తే సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొకటి దాదాపుగా ఎక్కువసార్లు ఇచ్చే క్వశ్చను, ఒకేసారి 2 పాచికలను దొర్లించి వాటిపై సంఖ్యలను కూడినచో వచ్చు మొత్తం సంభావ్యతను తెలుపు పట్టికను పూరించండి అంటాడు. సో ఆ పట్టిక 2 పాచికలను ఒకటేసారి వేసినాం. ఓకే. 2 పాచికలు ఒకటేసారి వేస్తే మనకు ఆ రెండింటిని ఒకటేసారి వేసినప్పుడు దాంట్లో పైకి కనిపించే మనకు దానిపైన ఒక నెంబరు, దీనిపైన ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ రెండింటి మొత్తం, ఆ 2 ఘటనల మొత్తం రెండింటిని కూడితే, సపోజ్ మొదటి దాని మీద 1, రెండో దాని మీద 1 పడ్డది, ఆ రెండింటిని కూడితే ఏమొస్తుంది? 2. ఇట్లా 2 3 పడ్డది అనుకోండి, 2 + 3 5. ఈ విధంగా ఏర్పడే ఘటనల యొక్క మొత్తము ఇవి అయ్యేటట్లుగా వాటి సంభావ్యత ఎంత అని అన్నాడు. ఓకే. సో అవి పడే అవకాశాలు, మొత్తం అవకాశాలు ఎన్నో ఒకసారి చూద్దాం. సపోజ్ మొదటి దాని మీద 1 పడవచ్చు, రెండో దాని మీద 1 పడవచ్చు, లేదా మొదటి దాని మీద 1 పడితే రెండో దాని మీద 2 పడవచ్చు, లేదా 1 3 పడవచ్చు, 1 4 పడవచ్చు, 1 5 పడవచ్చు, 1 6 కూడా పడవచ్చు. లేదా మొదటి దాని మీద 2 పడితే రెండో దాని మీద 1 పడవచ్చు, 2 కావచ్చు, 2, 2 కావచ్చు, 2, 3 కావచ్చు, 2, 4 కావచ్చు, 2, 5, 2, 6, 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. ఇన్ని అవకాశాలు ఉంటాయి. ఓకే. సో 2 పాచికలను దొర్లించినప్పుడు ఇన్ని రకాలుగా పడవచ్చు.
ఓకే, ఇన్ని మొత్తం ఘటనల సంఖ్య ఇన్ని ఉంటాయి. ఎన్నవి? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 6 36 ఘటనలు ఉండొచ్చు. ఈ 36 ఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో సపోజ్ ఈ విధంగా వచ్చిందనుకోండి, వాటి మొత్తం ఎంతైతే 1 + 1 2 అవుతుంది. ఇది వచ్చిందనుకోండి 2 + 1 3, ఇది కూడినా కానీ 1 + 2 3 అవుతుంది. ఇది 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. ఈ విధంగా మనకి ఘటనలు ఏర్పడవచ్చు. అంటే రెండిటి మొత్తము 2 కావచ్చు, 3 కావచ్చు. ఈ విధంగా ఆ రెండిటి ఘటనల మొత్తము 2 కావచ్చు. లేదా 1 + 2 3, 2 + 1 3 కావచ్చు. లేదా 4 కావచ్చు, 2 + 2 4, 3 + 1 4 ఇది కావచ్చు. ఈ విధంగా ఇది కూడా కావచ్చు. ఏంటిది? 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5, 1 + 4 ఇట్లా వివిధ ఘటనలు ఏర్పడతాయి. దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం పర్యవసనాల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసాం 36. దాంట్లో మొదటిది అంటే 2 పాచికలపై ఘటనల మొత్తము, అంటే రెండిటిపైన వచ్చే నెంబర్ల మొత్తం కూడితే 2 రావడం. దేంట్లో అవకాశం ఉంది? ఈ ఒక్క దాంట్లోనే అవకాశం ఉంది. కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ని? 1. కాబట్టి P(2) అంటే సమ్ ఈక్వల్ టు 2. అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అనుకూల పర్యవసనాలు ఎన్ని? 1. మొత్తం ఎన్ని? 36. అంటే P(2) 36. అంటే ఇదేంటి? 1/36. రెండవది మొత్తం 3 కావాలి. అంటే 2 పాచికలపై మొత్తాన్ని నెంబర్లను కూడితే 3 రావాలి. 1 + 2 3, 2 + 1 కూడా 3 అవుతుంది. అంటే P(3) = కావాలి మనకు. దానికంటే ముందు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అవుతుంది? 1 2 ఉన్నాయి కాబట్టి 2. P(3) = అనుకూల పర్యవసనాల సంఖ్య 2 బై మొత్తం పర్యవసనాలు 36. 2 అవకాట్లు 2 18లో 36, 1/18. ఇది 1/18. నెక్స్ట్ మూడవది మొత్తం 4 కావాలి. అంటే 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. ఎన్ని ఉన్నాయి? 1 2 3. కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత? 3. మొత్తం ఆల్రెడీ తెలుసు 36. P(4) ఘటనల మొత్తం 4 కావాలి. సో 3 అనుకూల పర్యవసనాల సంఖ్య 3 బై మొత్తం పర్యవసనాల సంఖ్య 36. 3 అవకాట్లు 3 12లో 36, దట్ ఈక్వల్ 1/12. ఇది 1/12. అదేవిధంగా P(5) కావాలంటే అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్నైతే? మొత్తం ఎంత కావాలి? 5 కావాలి. 5 అంటే 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5, 1 + 4 5. ఎన్ని? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4. P(5) = అనుకూలం మొత్తం 4, మొత్తం 36. 4 ఒకట్లు 4 9, 1/9. 1/9. ఓకే, ఈ విధంగా మీరు మిగతా అన్నీ చేయొచ్చు. 6, 5 + 1 6, 4 + 2 6, 3 + 3 6, 2 + 4 6, 1 + 5 6. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవన్నీ 1 + 5 6, 2 + ఇట్లా 1 2 3 4 5. అంటే ఏమవుతుంది? 5/36. ఇది ఎంత అవుతుంది? 5/36. 7 రావడం.
7 అంటే ఇవి 1 2 3 4 5 6 6/36 6/36 6 కార్ట్లు 6 6 36 అంటే 1/6. సో ఈ విధంగా మిగతాన్ని మీరు రాయండి. సో నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇవి, తర్వాత ఇవి, తర్వాత ఇవి, తర్వాత ఇది వస్తుంది. సో ఇట్లా మీరు మిగతాన్ని ఫిలప్ చేయండి. ఇది దాదాపు చాలాసార్లు వచ్చింది. సో మీరు దీన్ని మళ్ళీ ఒకసారి ఇది వేయడం మొత్తం అంటే మొత్తం ఘటనలు వేయడం రావాలి. అది వేస్తే ఆటోమేటిక్గా మనం ఇది చేస్తాం. ఓకే, సో అది మీరు మరొకసారి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేక ముక్క కట్ట నుంచి చూద్దాము. బాగా కలపబడిన పేక ముక్క కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యత లెక్కించండి. ఫస్ట్ది ఎరుపు రాజు. సో ఫస్ట్ మనకి ఒకటోది ఏమేం కావాలి, మనకు ఎరుపు రాజు కావాలి, ఎరుపు రాజు, ఇంకా ముక్క కార్డు, అదేవిధంగా స్పేడు, ఆటీను. సో ఇవి ఆటీను జాకి. సో ఇవి కావడానికి సంభావిత కనుక్కోండి అన్నారు. సో ఫస్ట్ మనకు అసలు పేక ముక్కలో ఏమేమి కార్డులు ఉంటాయో ఒక్కసారి చూద్దాం. సో మొత్తం ఒక డెక్కులో 52 కార్డులు ఉంటాయి. ఒక డెక్కులో 52 కార్డులు ఉంటాయి. ఈ 52 4 భాగాలు ఉంటాయి. ఒకటి రెండేమో రెడ్ కలర్లో ఉంటాయి, 2 బ్లాక్లో ఉంటాయి. అవి హార్ట్, డైమండ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పేడ్, కిలావార్లు ఉంటాయి. ఇవి మనకు 52ను 4 భాగాలు ఉంటాయి. ఈ ఫస్ట్ ప్రతి దాంట్లో 13 ఉంటాయి. దీంట్లో ఈ రెండేమో రెడ్ కలర్లో ఉంటాయి, ఈ రెండేమో బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి అన్నట్టు. ప్రతి దాంట్లో కూడా 2 నుంచి 10 నెంబర్ల వరకు ప్లస్ ఏస్ అంటారు దీన్ని. జే జాకీ, క్యూ కే కింగ్, క్యూ క్వీన్, AJKQ ఉంటాయి. సో అంటే ఈ 2 నుంచి 10 9 10 11 12 13 ఉంటాయి. ఇవన్నీ ప్రతి దాంట్లో ఉంటాయి. ఓకే, ఇవి మనకి ప్లేయింగ్ కార్డ్స్లో ఉండే పేక ముక్కలలో ఉండే కార్డ్స్ మొత్తం 52 ఉంటాయి. హార్ట్, డైమండ్, స్పేడ్, కిలావర్ ప్రతి దాంట్లో 13 ఉంటాయి. ఈ 2 రెడ్ ఉంటాయి, ఈ 2 బ్లాక్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 2 నుంచి 10 నెంబర్లు ఉండి AJKQ ఉంటాయి. ఓకే, ఒక డెక్లో ఉండే కార్డ్స్ ఇవన్నీ. సో మనం ఒక్కసారి మన క్వశ్చన్ చూద్దాం. మనకు మొత్తం అనుకూల పర్యవసనాలు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, మొత్తం పర్యవసనాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 52. దాంట్లో మొదటి క్వశ్చను ఎరుపు రాజు. ఓకే, దీంట్లో మనకి ఇది కే. దీంట్లో 2 కార్డ్స్ ఉంటాయి అనుకున్నాం మనం. ఓకే, 2 కార్డ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. 2 ఉంటాయి. దీంట్లో కే ఉంటుంది, దీంట్లో కే ఉంటుంది. కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య 2 అవుతుంది. రెండే రకాలు ఉంటాయి. దీంట్లో ఒక రాజు ఉంటుంది, దీంట్లో ఒక రాజు ఉంటుంది. కాబట్టి మొత్తం 2. కాబట్టి పి ఆఫ్ రాజు, ఎరుపు రాజు ఈక్వల్ టు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. సో ఈ విధంగా ప్రతిసారి సూత్రం రాసుకోండి. పి ఆఫ్ ఎరుపు రాజు ఈక్వల్ టు
ఎరుపు రాజు ఈక్వల్ టు అనుకూల పర్యవసనాలు 2 బై మొత్తం 52. రెండవ కార్ట్లో 2 4 2 6 12 1/26. నెక్స్ట్ రెండవది ముక్క కార్డు పి ఆఫ్. సో దాంట్లో ఫస్ట్ అనుకూల పర్యవసనాల సంఖ్య ఈక్వల్ టు దీంట్లో ఈ జేకేక్యూలను ముక్క కార్డు ఫేస్ కార్డ్స్ అంటారు, ముక్క కార్డులు అంటారు. అవి ఎన్ని ఉంటాయంటే ఒక దాంట్లో 3 చొప్పున 4 ఇట్లలో మొత్తం 12 ఉంటాయి. సో పి ఆఫ్ ముక్క కార్డు ఈక్వల్ టు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. 4 × 12 4 కార్ట్లు 4 4 × 12 3/13 అవుతుంది. మూడవది స్పేడులు మనకి 13 ఉంటాయి. సో కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య ఈక్వల్ టు ఎన్ని 13. సో పి ఆఫ్ స్పేడ్ ఈక్వల్ టు 13/52. 13 కార్ట్లు 13 4 52 1/4. నాలుగవది ఆటీను జాకీ. సో ఇక్కడ ఆటీను జాకీ, ఈ హార్ట్నే ఆటీన్ అంటారు, ఇది ఆటీను జాకీ. దీంట్లో జాకీ ఉండేది ఒకటే కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య 1. సో కాబట్టి పి ఆఫ్ ఆటీను జాకీ ఈక్వల్ టు 1/52 అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం పేక ముక్కలలో ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇవి గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఏది ఇస్తే అనుకూలం ఎన్ని మొత్తం 52, దీన్ని బట్టి మనం లెక్కలు చేస్తాం. సో జనరల్గా మనకు ఇంకొకటి ఇలాంటి మనకు జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వీటితో పాటు ముందు చెప్పిన నిర్వచనాలు, ఇంకా అదేవిధంగా ఇది కూడా ఒక అప్పుడప్పుడు ఇస్తుంటాడు. ఒక ఘటన యొక్క సంభావ్యత ఎప్పుడు మరియు 1కి మధ్యలో ఉంటుంది, 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇట్లా ఏది ఇచ్చినా కూడా మీరు చేసేటట్టుగా ఇంకొన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు దీంట్లో చాలా ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని 1కి 2 సార్లు మరీ చూసుకొని మంచి స్కోరు తెచ్చుకోగలరని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.